మీద 12,500 గ్రామాలని బీసీఎస్ ఎస్టీలు తమ రక్త మాంసాలని ధారపోసి 12,000 గ్రామాలని కట్టినాం, రక్తాన్ని ధారపోసినాం, కోట్ల ఎకరాల భూమిని పండించి పంటలు పండించినాం, ఫ్యాక్టరీలలో పనిచేసినాం, రోడ్లు వేసినాం, సర్వ సంపదలు సృష్టించి మీకోసం మరణిస్తుంటే మా బిడ్డల్ని చదివించే హక్కు 42% ఇవ్వనప్పుడు వీడిని మనిషి అంటాడా? ఎవడన్నా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని? మానవ పుట్టుకంటారా? అమెరికాలో 200 సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళు అయ్యా నేను తప్పు చేసినవయ్యా, అయ్యా నేను తప్పు చేసినవయ్యా, ఇక నుంచి విద్యలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, సినిమా ఫీల్డ్లో, వ్యాపారంలో 40% రిజర్వేషన్లు, 40% వాటా నల్ల వాళ్ళకి ఇస్తామని క్షమాపణ చెప్పారు అక్కడ తెల్లవాళ్ళు. వాడిని మొక్కాలనా, వాడికి దండం పెట్టాలనా? ఏది మనం ఎవరిని మొక్కుదాం? ఒక అగ్రకులం పేరు చెప్పండి, ఒక పేరు చెప్పండి. ఎవరిని మొక్కాల? మొక్కడానికి ఎవరైనా ఉన్నారా? హృదయ పరివర్తన మనది. మన మనస్తత్వం ఒక హ్యాబిట్యుయేట్ మైండ్ తో ఒక అలవాటు పడ్డది. ఇక్కడ అగ్రకుల మనస్తత్వం ట్రాన్స్ఫార్మ్ కి వీలు గాని, పరివర్తనకి వీలు గాని, భయంకరమైనటువంటి క్రూర హింస, దోపిడీలతో కూడిన, వివక్షతతో కూడిన స్వాభావిక లక్షణాలతో 1000 సంవత్సరాలుగా ఒక్క భారతదేశంలోనే అగ్రకుల దోపిడీ సాగుతుంది. ప్రపంచమంతా మారుతుంది.